శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు చేపట్టిన ర్యాలీలో గందరగోళం ఏర్పడింది. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిరసిస్తూ ధర్మాన ప్రసాదరావు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. ఈ పెద్ద ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లకి నెలకింత డబ్బు వసూలు చేయాలని దుర్మార్గంగా చేసేస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వ వైద్యం అనేది లేకుండా ప్రైవేటైజ్ చేస్తున్నటువంటి నిర్ణయానికి మేమంతా వ్యతిరేకంగా వద్దంటున్నాం. కారణం ఏంటంటే ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యం లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ సామాన్యులు ప్రభుత్వం మెడికల్ కళాశాలల్ని ప్రభుత్వ వైద్యాన్ని ప్రైవేటీకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయం ఆరోగ్యానికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి దాపురించే ప్రమాదం ఉంది. దీన్ని అనేక సార్లు అనేక పద్ధతుల్లో ప్రభుత్వానికి తెలియజేస్తుంది. వైద్యాన్ని ప్రైవేటైజ్ చేయడానికి మేము వ్యతిరేకం. అలాగే కళాశాల ఈ సమాజంలో ఉండేటువంటి వ్యత్యాసాలు తగ్గాలంటే పేదవాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంది. పేదరికం తన చదువుతో ఆటంకం కాకుండా ఉండేటువంటి వాతావరణం కాదు. దానికి గాను గడిచిన కాలంలో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఈ కారణాల చేత అనేకమైన కారణాల చేత ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. దానికి గాను చూడండి ప్రజల్ని పేదవాళ్ళకం చేసేస్తుంది. చనిపోయినటువంటి వ్యక్తిని ఐసీయూలో పెట్టి జీవించున్నాడని చెప్పి తనకున్నటువంటి ఆశ లాగేస్తుంది.